చేసి పప్పు కూడు తినడం కన్నా మనకి ఎంత ఉందో అంతలో అడ్జస్ట్ అవ్వడం చాలా బెటర్. రీసెంట్ గా మా పాప బర్త్డే చేశాను కదా, 15,000 అయిందని చెప్పాను. కానీ కొంతమంది అయితే అక్క మాకైతే 2.5 lakh పెట్టి మా పాప బర్త్డే అయితే చేసాం అక్క అనేసి అన్నారు. ఎవరి సరదాలు వాళ్ళది, నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేదు. నేను కూడా మా పాప బర్త్డే, అది కూడా ఫస్ట్ బర్త్డే, మా ఇంట్లో వాళ్ళంతా గ్రాండ్ గా అయితే హోటల్లో చేద్దామన్నారు. నేనైతే అప్రాక్సిమేట్ గా మైండ్ లో అయితే క్యాలిక్యులేషన్ వేసుకున్నాను, ఇంత అవుతుంది రావడానికి పోవడానికి, అందరికి రిటర్న్ గిఫ్ట్లు, ఇంకా ఫుడ్ కి, పార్టీలకి, ఇంకా డ్రెస్సులకి, వీటితో కలిపితే 1 lakh ఈజీగా అయిపోతుంది అనుకున్నా. అదే 1 lakh ఉంటే ఇంట్లో వేరే అవసరాలకి వాడుకోవచ్చు, లేకపోతే గోల్డ్ కొని పెట్టిన పిల్లలకి ఫ్యూచర్ ప్లానింగ్ అవుతుంది. ఇంకా బర్త్డే అంటారా, పిల్లలకి చెయ్యాలి కంపల్సరీ. ఇంట్లో చిన్నగా అయినా గ్రాండ్ గా అయినా చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేలు అనేవి గ్రాండ్ గా చేస్తేనే మనం గొప్పోళ్ళు అయిపోయాము. మనం రిచ్ గా బర్త్డే చేయడం కన్నా అందులో నుంచి కొంత అమౌంట్ తీసుకొని ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ కో, చారిటీకో ఇవ్వడం చాలా బెటర్. ఆ చిన్నప్పుడు ఆశ చాక్లెట్లు, అలాగే మహాలాక్టో చాక్లెట్లు ఇచ్చి స్కూల్ మొత్తం పంచేమనే వాళ్ళు.